శ్రీమాత్రే నమః. వారాహి నవరాత్రులలో అమ్మవారికి ఏ విధంగా నేను పూజ చేసుకుంటానో అదే మీకు వివరిస్తాను. మామూలుగా అయితే పీఠం పెట్టి కలశం పెట్టి అమ్మను ఆవాహన చేసుకొని నవరాత్రులలో కూడా ఉదయం సాయంత్రం షోడశోపచార పూజ చేసుకుంటానండి నేను. ఒక్కొక్కసారి మనకు పీరియడ్ టైం కానీ, హెల్త్ ప్రాబ్లం కానీ, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాల్సిన ఎనీ ప్రాబ్లం ఏదైనా ఉండి మనం పీఠం పెట్టి చేయలేని పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు పూజ చేయలేమే అనే బాధ లేకుండా ఇలా నేను నిత్య పూజలా చేసుకుంటానండి. అస్సలు మిస్ అవ్వను నేను. ఏ విధంగా అయినా సరే పూజ అయితే తప్పకుండా నాకు అవకాశం ఉంటే చేసుకుంటాను. ఎలా చేసిన అమ్మ కరుణ అపారం. ఇలా పంచోపచార పూజ చేసుకోవచ్చు అమ్మవారికి. 2 పంచపాత్రలు తీసుకోవాలి. ఒకటేమో ఆచమనానికి, ఇంకొకటేమో పూజ చేసుకోవడానికి. అంటే అదే కలశం అన్నమాట. ఎప్పుడు మనం స్నానం చేసి పూజ చేసినా కూడా ఆచమనం తప్పకుండా చేయాలి. ఒకటేమో బాహ్య శుద్ధి, ఇంకొకటి ఆచమనం అంతఃశుద్ధి కోసం. ఇప్పుడు ఆచమనం చేసుకోవాలి. కాస్త వాటర్ తీసుకొని కింద వడిచిపెట్టండి ఆచమ్య అని అంటూ. తర్వాత 3 సార్లు నీటిని తీసుకొని తాగండి. అంటే ఆడవాళ్ళైతే నమః, మగవాళ్ళైతే స్వాహ. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ మగవాళ్ళు. నమః అనుకోండి స్త్రీలు. తర్వాత గోవిందాయ నమః అంటూ కింద విడిచిపెట్టండి. ఆ తర్వాత కేశవ నామాలు విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ సంకర్షణ జనార్దన ఉపేంద్ర నారసింహ హరయే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇలాగా కేశవ నామాలు చెప్పుకుంటాను. ఆ తర్వాత కాస్త నక్షింతలు తీసుకొని ఎడమ వైపు వేసుకోవాలి. ఓ రాక్షసులారా, నేను అమ్మవారికి పూజ చేసుకుంటాను, మీరు లేచి వెళ్ళిపోండి. ఉత్తిష్టంతో భూతపు సాచాహ అయితే భూమి వారకాహ ఏతేషాం మౌరిదన్ బ్రహ్మకర్మ సమార్వే. ఇలా నాసిక ముద్ర పట్టి ప్రాణాయామం చేసుకోవాలి. పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామం ఇదం ప్రోక్తం సర్వదేవ శంకరం. తర్వాత మనం సంకల్పం చెప్పుకోవాలి. మమ ఉపాత్త సమస్త దురితిక్షేద్వారా శ్రీ పరమేశ్వరీత్యర్థం శుభే శోభన ముహూర్తి శ్రీ మహావిష్ణురజ్ఞయ ప్రవర్తమానసి అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవసత మన్వంతరే కలు యుగే ప్రథమ పాదే జమ్మూ ద్వీపే భరతవర్షే భరతఖండే మేరుహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్ ఆగ్నేయప్రదేశే కృష్ణా కావేరీ మధ్యప్రదేశే. అంటే మీరు శ్రీశైలానికి ఏ దిక్కులో ఉన్నారో చెప్పుకోవాలి. 2 నదుల మధ్య మీరున్న నివాసం చెప్పుకోవాలి. బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక స్వస్తి చాంద్రమానేన ప్రవాది షష్ఠి సంవత్సరం మధ్యశిష్టదాయం శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసే కృష్ణపక్షే శుభయేగే శుభకరణ శుభతిథౌ ఏవంగున విశేష విశిష్టాయం. ఆ రోజు తిథి, ఆ రోజు నక్షత్రము, ఆ రోజు ఏమి వారము, ఉదయమా సాయంత్రమా, ఎప్పుడు పూజ చేస్తున్నాము, దేశకాల స్థుతి అంటారు. ఇవన్నీ చెప్పుకొని తర్వాత మీ గోత్రము, మీ యజమాని పేరు, ధర్మపత్ని మీ పేరు, తర్వాత మీ పిల్లల పేర్లు, ఇంకా సహకుటుంబస్థ మీ అందరి పేర్లు చెప్పుకొని ఆ తర్వాత క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అష్టైశ్వర్య సిద్ధ్యర్థం ధర్మార్థ కామోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అఖండ సౌభాగ్య సిద్ధ్యర్థం ధన ధాన్య కనకవస్తు వాహన అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం వేద సంప్రదాయ అభివృద్ధ్యర్థం భారతదేశం సంరక్షణార్థం గృహే లక్ష్మీ సిద్ధ్యర్థం నా ఇంట లక్ష్మీ దినదిన అభివృద్ధ్యర్థం నా ఇంట లక్ష్మీ స్థిరత్వం సిద్ధిరస్తు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అభివృద్ధ్యర్థం. ఇలా సంకల్పం చెప్పుకొని మన ఉంగరపు వేలుని ఆచమనం చేసిన పాత్రలో ముంచాలి. ఆ తర్వాత ఆ పాత్రను పక్కన పెట్టేసుకోవచ్చు. తర్వాత ఇంకొక పాత్రలో మనము కలశ స్థాపన చేసుకోవాలి. కలశం పెడితే కలశస్య ముఖే విష్ణు అనే స్తోత్రం చెప్పుకోవాలి. తర్వాత కాసిన నక్షంతలు పుష్పం ఆ కలశంలో వేసి మనము కుడి చేయి పెట్టి మూత పెట్టి ఆ తర్వాత కుడి చేయి పైన ఎడమ చేయి పెట్టి గంగే చేమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మి సన్నిధిం కురు అంటూ 7 నదులను ఆవాహన చేసి అందులో ఒక స్పూన్ ఉద్దరిని అంటారు, స్పూన్ వేసి ఉద్దరినితో ఓం అని రాయాలి. తర్వాత ప్రోక్షణ చేయాలి. మనం పూజ చేసే సామాన్లన్నిటికీ పూజా సామాగ్రి ప్రోక్షణ చేయాలి. అంటే శుద్ధి చేసినట్లు అనమాట. తర్వాత అమ్మవారికి, తర్వాత మనము ప్రోక్షించుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం అర్చన చేసుకోవాలి. పుష్పాలు, అక్షింతలు, బిల్వదళాలతో, తులసి దళాలతో, పసుపు కుంకుమలతో మనం కుంకుమార్చన కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ అమ్మవారికి 12 నామాలు ప్రధానమైనవి, చాలా ముఖ్యమైనవి. చాలు 12 నామాలు ఒక్కటి చాలు.
లేదు మనం బాగా చేసుకోవచ్చు అని అనుకుంటే అమ్మవారి కవచము, అష్టోత్తరాలు, స్తుతి ఇంకా సహస్రనామాలతో కూడా అమ్మవారికి చేసుకోవచ్చు. తర్వాత ఇలా 12 నామాలతో అమ్మవారికి పూజ చేసుకోవాలి. నేను 12 నామాలు అవి లాస్ట్లో ఇస్తాను. అమ్మవారికి అర్చన చేసుకున్న తర్వాత దీపం చూపించడం, ధూపం చూపించడం, తర్వాత అమ్మవారికి మంత్రపుష్పము అవన్నీ సమర్పించుకోవాలి. కాస్త నీటిని తీసి పక్కన వదిలేయండి. తర్వాత నైవేద్యం సమర్పించాలి. నైవేద్యం ప్రాణాయ స్వాహ, ఉదానాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, సమానాయ స్వాహ అంటూ అమ్మవారికి నైవేద్యం మనం ఏదైతే సమర్పిస్తామో అది చూపించాలి. ఆ తర్వాత అమ్మవారికి అంతా చూపించిన తర్వాత కాస్త ఉద్దరణతో నీటిని తీసుకొని అమ్మవారికి చూపించి పక్కన ప్లేట్లో వదిలిపెట్టుకోవాలి. మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి, మధ్యలో దాహం వేస్తుంది కదా నీళ్లు తాగమ్మా అని. తర్వాత 3 సార్లు నీటిని తీసుకొని పక్కన వదలాలి. హస్త ప్రక్షాళయామి, పాదం ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనం సమర్పయామి అని కాళ్ళు చేతులు కడుక్కోవడం, మూతి కడుక్కోవడం అన్న అర్థం. తర్వాత తాంబూలం అమ్మవారికి చాలా ఇష్టం, చాలా ప్రీతికరం, తప్పకుండా సమర్పించుకోవాలి. 3 ఆకులు 2 వక్కలు పెట్టి అమ్మవారికి సమర్పించిన చాలండి, అదే తాంబూలం. నేనైతే అదే సమర్పిస్తాను. పూగీఫల సకర్పూరై నాగవల్లి దళయుతం ముక్తాచునం సమాయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతాం. ఇదే తాంబూలం శ్లోకం చెప్పుకుంటూ అమ్మవారికి తాంబూల సమర్పణ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తాంబూలంలోనే 2 అరటి పండ్లు కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే తమలపాకులు వక్కలు సరిపోతుంది. అందులో చాలామంది ఇంకా లవంగాలని, యాలకలని ఇంకా చాలామంది వేస్తారు. నేనైతే ఆకు వక్క మాత్రమే సమర్పించుకుంటాను. తర్వాత నీరాజనం, కర్పూర హారతి ఇవ్వండి. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాదామి హం దేవి గృహేణ సురపూజతే సంతత శ్రీరస్తు సంతత సన్మంగళాన్ని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాన్ని భవంతు ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి అంటూ అమ్మవారికి హారతి చూపించండి. ఆ హారతిని ఎడమ చేతిలోకి తీసుకొని కాసిన నీటిని తీసుకొని అమ్మవారికి చూపించి పక్కన వదలండి. అంతేకాకుండా కాసిన పుష్పాలు, అక్షింతలు కూడా తీసుకొని అమ్మవారికి చూపించి అమ్మ పాదాల దగ్గర పెట్టండి. తర్వాత కాసిన నీళ్ళు తీసుకొని మళ్ళీ కూడా ఆ హారతి చుట్టూ తిప్పి అందులో కాస్త పెట్టండి, చుక్క కింద వదలండి. అదే మీకు చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా అనమాట. తర్వాత అలా పెట్టిన తర్వాత ఇంకా దేవతలకు చూపించకూడదు హారతి, ఇంకా మీరు నమస్కారం చేసుకోవాల్సిందే. ఆ తర్వాత మంత్రపుష్పం చెప్పుకోవాలి. మంత్రపుష్పం అమ్మవారికి చెప్పేటప్పుడు కాసిన పుష్పాలు తీసుకొని అమ్మవారికి పెడుతూ ఇలా శ్లోకం చెప్పుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని అంటూ అమ్మవారికి శ్లోకం చెప్పుకుంటూ పుష్పాలు అమ్మ దగ్గర సమర్పించుకోవాలి. ఆ తర్వాత ఆత్మ ప్రదక్షిణ సమర్పయామి అంటే మనం కూర్చొని ఉన్నా కూడా లేచి 3 ఆత్మ ప్రదక్షిణలు చేసుకోవాలి. ఆ తర్వాత సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. ఇలా చేస్తే చాలా చాలా మంచిది. తర్వాత నేనైతే ఇలానే చేసుకుంటానండి. తర్వాత కాసిన అక్షింతలు కానీ పుష్పాలు కానీ తీసుకొని మళ్ళీ అమ్మవారికి ఛత్రమాచ్ఛాదయామి, చామరం వీచయామి, గీతమాశ్రావ్యామి, ఆందోళికానారోహ్యామి, అశ్వానారోహ్యామి, గజానారోహ్యామి, రథానారోహ్యామి, సమస్త రాజోపచార, దేవోపచార, భక్త్యోపచార, శక్త్యోపచార పూజ్యం మనసా స్మరామి అంటే నీకు రాజనాంచనాలతో మనం పూజ చేసినట్లు భావించాలి. అమ్మవారికి ఛత్రం వీచినట్టు, చామరం వీచినట్టు, అలాగే రథం మీద ఊరేగించినట్టు, అశ్వం మీద ఊరేగించినట్లు, ఆ విధంగా మనం భావన చేసినట్లు అన్నమాట ఈ పూజ అంతా కూడా. చివరిగా శ్రీ వారాహి దేవతాయ నమో నమః పంచోపచార పూజాం సమర్పయామి అని అంటూ అంతేనండి పూజ. అమ్మవారికి నమస్కారం చేసుకొని పసుపు, కుంకుమ, అక్షింతలు పుష్పాలు అవన్నీ కూడా మనము పెట్టుకోవాలి. ఇదేనండి పూజ. ఇలా చేసిన చాలు, అమ్మ చాలా తృప్తి పడుతుంది, ఎంతో అనుగ్రహిస్తుంది. పూజ అని అంటే ఇంతే చేయాలా, ఇలానే చేయాలా అని కాదండి. అది మన భక్తి పైన, మన విశ్వాసం పైన ఆధారపడి ఉంటుంది. మనకు ఎంత ఓపిక ఉంది, ఎంత శ్రద్ధ ఉంది దానిపైనే ఉంటుంది. ఏదైనా సరే ఒక్కొక్కసారి మనకు
సమయం లేట్ అయిపోతూ ఉంటుంది. నైట్ 9, 10 అలానే అయిపోతూ ఉంటుంది. ఆరోగ్యం బాగాలేకనో ఏదో ఒక సమస్యతో మన పరిస్థితులు ఏంటి అన్నీ అమ్మ చూస్తూ ఉంటుంది తప్పకుండా. కాబట్టి మనము అప్పుడైనా సరే మనము వదలకుండా చేసుకోవడమే అదే భక్తి. కానీ బద్ధకంగానో లేకపోతే కావాల్సుకునే సమయం ఉండి చేయగలిగిన శక్తి ఉండి కూడా చేయకపోతే మాత్రం అమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ కరుణించదు. కాబట్టి ప్రతిదీ కూడా చూస్తూనే ఉంటుంది తల్లి. అమ్మవారి 12 నామాలు ఇచ్చానండి. మీరు ఓం నమః అని చేర్చుకొని ఈ నామాలు చేసుకోండి. ఇందులో ఏదైనా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. శ్రీమాత్రే నమః.